नाजरीन, आप देख रहे हैं सैयद शाह के साथ उर्दू 6 टीवी चैनल। साबराबाद कमिश्नर ऑफ पुलिस अविनाश मोंती ने एक प्रेस कॉन्फ्रेंस करते हुए बताया कि कुकटपल्ली पुलिस स्टेशन के हुदूद में स्वाइन लेक अपार्टमेंट में 50 साल खातून रेनू अग्रवाल का बेदर्दाना कत्ल कर दिया गया था। कत्ल के फौरी बाद पुलिस की जानिब से टीमें तश्कील दी गई थी। कत्ल करने वाले खातियों को पुलिस ने हफ्ते की सुबह गिरफ्तार करते हुए मीडिया के सामने पेश किया। बताया गया है कि हर्षा जो रेनू का मकान में कुछ वक्त से काम कर रहा था, जबकि इसका साथी रोशन उसी बिल्डिंग के दूसरे फ्लैट में काम करता था। मुलजिमीन को पता चला कि रेनू अग्रवाल के घर में पैसा और सोना है। इस माह की 10 तारीख को रेनू का बेटा और शोहर अपने काम के लिए निकले। ये दोनों मुलजिमीन घर में दाखिल हुए। रेनू जो अपने काम में मसरूफ थी, खातियों ने प्रेशर कुकर का इस्तेमाल करते हुए रेनू के सर पर हमला कर दिया और इसके हाथ पैर बांध दिए और वहां से 7 तोले सोना, 10 भारी घड़ियां और नकदी रकम लेकर वहां से फरार हो गए। सीपी अविनाश मोंती ने बताया कि ये दोनों खातियों को रांची से गिरफ्तार किया गया। कमिश्नर ऑफ पुलिस ने मजीद बताया कि ये दोनों मुलजिमीन कत्ल के बाद हफीजपेट रेलवे स्टेशन पहुंचे। उन्होंने कहा कि मुलजिमीन ने हफीजपेट से सिकंदराबाद MMTS टिकट लिया था, लेकिन स्टेशन पर पुलिस को देखकर दोनों चौंक गए। उन्होंने हफीजपेट से रांची के लिए टैक्सी बुक की। अविनाश मोंती ने कहा कि यह कत्ल की खबर टीवी पर देखकर कैब ड्राइवर ने पुलिस को इत्तला दी। पुलिस ने खातियों को रांची से गिरफ्तार किया। आइए देखते हैं साबराबाद सीपी अविनाश मोंती ने मजीद क्या कहा। कट्टेसी दे स्लिट हर थ्रोट and went away with whatever valuables was there in the house. సో దానికి మనకి ఒక 2 days పడింది టు ట్రేస్ దెమ్. మల్టిపుల్ టీమ్స్ తయారు చేసాము ఆఫ్ లోకల్ పోలీస్, CCS, SOT అందరూ కలిసి ఎఫర్ట్స్ చేశారు. సో నిన్న లేట్ నైట్ ఫైనలీ రాంచీ దగ్గర వాళ్ళ ఇద్దరు అఫెండర్స్ మనకి దొరికారు. సో ఈ ఇద్దరు అఫెండర్స్ ఆ దగ్గర ఉన్న వాళ్ళు ముందు నుంచి పరిచయం. దాంట్లో వీళ్ళింట్లో పనిచేసే హర్ష హూస్ ద మెయిన్ అఫెండర్, హీ హ్యాజ్ అ హిస్టరీ ఆఫ్ సబ్స్టెన్స్ అబ్యూస్, అంటే డ్రగ్ కన్జ్యూమ్ చేసే మనకి దాని గురించి కొన్ని డాక్యుమెంట్స్, అంటే ఆయన ఒక రీహాబ్ సెంటర్ కల్కట్టాలో కూడా అడ్మిట్ అయ్యాడు ఫర్ డ్రగ్ రీహాబిలిటేషన్ కోసం. సో నిన్న కూడా మన వాళ్ళకి పట్టుకుంటప్పుడు కూడా హీ వాజ్ అండర్ ఇంటాక్సికేషన్ ఆఫ్ డ్రగ్స్ అని తెలుస్తుంది. సో ఆయనతో పాటు ఆయనకి ఈ రోషన్ వాళ్ళ బ్రదర్ హూ హెల్ప్ దెమ్ అక్కడ దాచిపెట్టడంలో హెల్ప్ చేయడానికి ఆయన కూడా అప్రిహెండ్ చేశాం. సో ఈ ముగ్గురికి అక్కడ కోర్టులో, లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈరోజు ట్రాన్సిట్ వారెంట్ తీసుకొస్తాం అక్కడి నుంచి. సో వీళ్ళు ఇక్కడ మర్డర్ జరిగిన వెంటనే బైక్లో బయటకు వెళ్ళిపోయి హఫీజ్పేట్ దగ్గర ఒక క్యాబ్ ఎంగేజ్ చేసుకొని ఆ క్యాబ్ ద్వారా రాంచీకి చేరుకున్నారు. సో అపార్ట్ ఫ్రమ్ మన టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ వాళ్ళకి ఫాలోఅప్ చేయడంతో దాని కాకుండా క్యాబ్ వాడు డ్రైవర్ తీసుకున్నారు, మీడియాలో చాలా చూసి ఇలా జరిగిందని ఆయన కూడా వాళ్ళ ఓనర్ ద్వారా, క్యాబ్ కంపెనీ ఓనర్ ద్వారా ఇన్పుట్స్ ఇచ్చాడు. సో అదితో మాకు కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అది వచ్చినాక వీ హ్యావ్ ఎనీవే మా టీమ్స్ వీ హ్యాడ్ ప్లాన్ ఫర్ దిస్ టు గో టు రాంచీ అండ్ ఆల్. సో అక్కడ ఎఫర్ట్స్ చేసుకొని లోకల్ పోలీస్ హెల్ప్ ద్వారా వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ మ్యాటర్? అలాగా డైవర్షన్ చేశారు, దాన్ని ఏ విధంగా ట్రేస్ చేశారు సార్? DCP will tell you. DCP